అందరికీ నమస్కారం. ఏలూరులో నడవడానికి ఫుట్పాత్లు సరిగ్గా లేవు. అలాగే డ్రైనేజీలు ఎంక్రోచ్మెంట్స్కి గురవుతున్నాయి. డ్రైనేజీలను కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అలాగే ప్రభుత్వ భూములు ఏలూరులో ఎక్కడెక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఏవైతే డ్రైనేజీల మీద ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి, ఫుట్పాత్ల మీద ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయని గత కొద్ది కాలంగా కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరగడము, కంప్లైంట్స్ పెట్టడము, పీజీఆర్ఎస్ దృష్టికి తీసుకెళ్లడము, పీజీఆర్ఎస్లో కూడా కంప్లైంట్లు పెడుతుంటే తప్పుడు ఎండార్స్మెంట్లు ఇవ్వడము, ఎంక్రోచ్మెంట్స్ మీద కానీ ఎంక్రోచర్స్ మీద కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడము నాకు ఆశ్చర్యాన్ని కలిగజేసినాయి. అలాగే అప్పట్లో నేను ఇలాగే దీక్షతను కూర్చుంటే కలెక్టర్ మేడం నా మాట వినలేదు, పట్టించుకోలేదు. కమిషనర్ గారు ఆవిడ దగ్గరికి వెళ్ళనివ్వలేదని చెప్పి నేను కలెక్టరేట్ ముందు కూర్చుంటే నన్ను అక్కడి నుంచి బలవంతంగా లేపి నన్ను అరెస్ట్ చేయించి నా మీద తప్పుడు కేసులు కూడా పెట్టారు. ఏదేమైనా సరే 10 రోజుల్లో నీకు న్యాయం చేస్తామమ్మా అని ఆర్డీఓ గారు కూడా నాకు హామీ ఇచ్చారు. 10 రోజులు దాటి ఇప్పుడు నెలల పైగా అయిపోయింది కానీ అధికారులకు కనబడట్లేదు. నా ఒక్కటే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి హెల్మెట్ లేకుండా బండి మీద వెళ్తే అది తన సొంత భద్రత, తనకి నష్టము. అతనికి ఫైన్లు వేసే ఈ అధికారులు మరి ఎంక్రోచ్మెంట్స్ చేసే ఎంక్రోచర్స్ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు? ఎందుకు సింప్లీ నల్ అండ్ వాయిడ్ ఎండార్స్మెంట్స్ ఇస్తున్నారు అని నేను ఈ అధికారులను అడుగుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం నేను ఏలూరులో చాలా విషయాల మీద నేను కంప్లైంట్స్ అయితే పెట్టాను, ఎండార్స్మెంట్లు ఇచ్చారు, యాక్షన్ మాత్రం తీసుకోలేదు. నాకు ఏవైతే తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు ఎండార్స్మెంట్ ఇచ్చినా మున్సిపల్ కమిషనర్ గారి మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుని ఆయన్ని అకౌంటబుల్ చేసే వరకు నేను ఇక్కడ నిర్విరామ నిరాహార దీక్ష చేస్తున్నాను. ఇంత మండు టెండలో హయ్యెస్ట్ టెంపరేచర్లో కూడా చేస్తున్నాను. న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలను అని చెప్పి ఎవరైతే అధికారులకు తెలియజేస్తున్నానో, ఏలూరులో ఉన్న హయ్యెస్ట్ అధికారులందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఏలూరులో ఉన్న నవ్వుకోదగిన విషయం ఏంటంటే, ఒక మహిళగా నేను వెళ్ళి వీడియోలు తీస్తుంటే మా ఏలూరులో ఒక జిల్లా మ్యాజిస్ట్రేట్ చెప్పింది ఏంటంటే టైం స్టాంప్డ్ వీడియోలు తీయమని చెప్తున్నారు. అంతేగాని అధికారులకి చిత్తశుద్ధిగా పని చేయండి, యాక్షన్ తీసుకోండి ఇమీడియట్గా అని చెప్పట్లేదు. ఎన్ఫోర్స్మెంట్లు ఉంటాయి కానీ ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్లు ఉండవు, ఎండార్స్మెంట్లు ఉంటాయి. దయచేసి అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ఏవైతే నేను కంప్లైంట్స్ పెట్టానో వాటి మీద స్పందించి ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో రిమూవ్ చేయించి, గతంలో కూడా ఏలూరు ప్రజలందరూ గమనించవచ్చు, నేను దోమలు మందు కొట్టించండి ఏలూరు మొత్తం అని చెప్పాను. నాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు, మొత్తం ఏరియాల వారీగా మందు కొడతామని చెప్పి. ఇప్పుడు వచ్చి మందు కొట్టడం కూడా ఎక్కడా జరగలేదని ఏలూరు ప్రజలందరూ చెప్తున్నారు. ఏలూరుకి ఏంటయ్యా ఫేమస్ అంటే దోమలు ఫేమస్. ఎక్కడ జిల్లాలోనైనా ఉండొచ్చు కానీ ఏలూరు జిల్లాలో దోమలు ఉంటాయి. ఇలా ప్రతి మున్సిపాలిటీ వాళ్ళ శానిటేషన్ ఇష్యూస్ మీద కూడా నేను పోరాడుతున్నాను. అసలు మా ఏలూరులో మున్సిపల్ అధికారి గారు తప్పుడు ఎండార్స్మెంట్లు ఇస్తారు. నా నోటితో నేను అనకూడదు, ఇలాంటి అవినీతి పరుడు ఉండకూడదు ఏలూరులో అని చెప్పి ఆయన్ని అకౌంటబుల్ చేయాలని చెప్పి ఆయన మీద యాక్షన్ తీసుకునే వరకు అయితే మాత్రం నేను ఈ నిరాహార దీక్ష ఆపను, ఇక్కడే కూర్చుంటాను. న్యాయమా నేనా అనేది ఇంకా అధికారుల దృష్టికే వదిలేస్తున్నాను.